చదువు మనిషికి మూడో నెత్తం. ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేది చదువు ఒకటి. ఈ తల్లిదండ్రులు కోట్లు ఆస్తి సంపాదించినా విలువ ఉండదు, కోట్లు ఆస్తి ఉంటుంది. కానీ చదువుకున్న వ్యక్తికి ఎక్కడికి వెళ్ళినా పూజించబడతాడు, గౌరవించబడతాడు, విలువ ఉండదు. అందుకే ఈ కలియుగంలో మన సర్వ ఐశ్వర్యాలను తెచ్చిపెట్టేది చదువు మాత్రం. కాబట్టి మీరు ఆ చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చదువుకుంటే మీరు ఉన్నత ఇద్దరు నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. వచ్చి కూర్చున్న దగ్గర నుంచి మీరు అందరూ ఎగ్జామ్ అంటే భయపడుతున్నట్టు అనిపిస్తుంది. భయపడే భయపట్టి ఏంటి మ్యాథ్స్ అంటే పోయి చేస్తాడు మనోడు. ముందు భయపడదు. ఎవ్రీడే 2 hours చదువుకుంటే ఎగ్జామ్ దగ్గరికి వచ్చి నేను కష్టపడాల్సిన అవసరం లేదు. మార్నింగ్ 1 గంట, ఈవినింగ్ 1 గంట. ప్రతిరోజు 10th జాయిన్ అయిన కాడ నుంచి 10th ఎగ్జామ్స్ వరకు 2 గంటలు చదువుకుంటే మీరు ఎగ్జామ్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ వచ్చిన 20 రోజుల ముందు నెల రోజుల ముందు పుస్తకాలు చదువుతారు. తర్వాత కంగారు పడాల్సిన పని కూడా లేదు. పోతే ఈ స్కూల్లో కూడా అదే రూమ్లో ఆఫీస్లో ఫస్ట్ సెకండ్ ఫస్ట్ పేజ్ చదువుతున్నాడు. ఉంటారు రోజు వాకింగ్ వస్తాయి. ఈవినింగ్ పూట పిల్లల వరకు హాస్టల్ పిల్లలతో వెళ్తూ ఉంటారు, మోటివేట్ చేస్తూ ఉంటారు పిల్లలు. ఒక రోజున కుర్రాడు వచ్చి నా పక్కన కూర్చున్నాడు. వాటర్ చదివే కుర్రాడు. వాడు వచ్చి అప్పుడు మా ఊరే నాని డబ్బులు పంపలేదు, మా పేరెంట్స్ సెలవులు అన్నాడు. వాడు ఏం చదువుతున్నాడు, వాటర్ ఖర్చు చదువుతున్నాడు. సరే నీకు ఎంత కావాలి రాన్న, 200 rupees కావాలన్నా 200 rupees ఇచ్చాను. అంకుల్ మళ్ళీ సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత నేను మీరు తీసుకొచ్చి ఇస్తాను, మీరు పద్దానికి వస్తుంటారు, నేను చూస్తున్నాను, నేను కూర్చుంటాను అంటే నేను వాడికి 200 ఇచ్చేటప్పుడు యాక్చువల్గా స్టూడెంట్ సెకండ్ ఇయర్ ఇస్తాడు, వాడు ఎవడనే ఉద్దేశించే నేను ఇచ్చాను వాడు. అయితే సెకండ్ ఇయర్ వచ్చిన తర్వాత మళ్ళీ కాలేజీ ఓపెన్ చేసిన తర్వాత నేను కొన్ని రోజులు ఆఫీస్ వర్క్ ఏదో పన్నెండు మాకు మా బిజీ వర్క్ ఉండి ఈవినింగ్ టైం రాలేదు. తర్వాత ఒక రోజు వచ్చి అక్కడ కూర్చుంటా, పాటలు దగ్గర కూర్చుంటాను ఉల్లాసంగా. అంటే మాస్టర్ పాటలు పాడుకుంటూ ఉంటాను. వాడు ఎవరు తీసుకొచ్చాడు 200 తీసుకొచ్చి సార్ నేను విశ్వాసం ఎవరో చూస్తున్నాను సార్ ఆయన చూసి నాకు అభినందించి 200 వద్దురా బాబు అట్టి పెట్టుకో, నువ్వు కూడా జీవితంలో ఇప్పుడైనా సరే ఎవరికైనా అవసరం అయితే అలా సహాయం చెయ్యి. ఆ చదువుకి ముఖ్యంగా చదువు అనే దానికి సహాయం చేయి, వేరే దానికి కాదు. ఇంకొక సిగరెట్కి బిడీలు వాటికి ఇవ్వకుండా చదువుకునే దానికి మాత్రం సహాయం చేయాలి. అట్లా మీరందరూ కూడా కష్టపడి చదువుకోండి. మంచిగా చదువు అంటే నాకు బాగా మా నాన్నగారికి ఇష్టం. మా తాతయ్య టీచర్. కొత్తపాలెంలో ఆ రోజుల్లో స్కూల్ లేని రోజుల్లో నరసింహారావు మాస్టర్, మా తాతయ్య దేవయ్య మాస్టర్ అంటారు. వీళ్ళందరూ స్కూల్ ఏర్పాటు చేశాక ఆ ఊళ్ళో విద్యాబోధన చేసిన వారు మొన్న వాళ్ళ వారసులకి వాళ్ళు సన్మానం చేశారు. మా ఇద్దరికి మా తమ్ముడికి నాకు సన్మానం చేశారట. అంటే ఎందుకు చేశారు? సంవత్సరాలు దాటిపోయాక చదువు కీర్తి తెచ్చిపెట్టేది చదువు అన్నమాట. అలాగే మేము మా నాన్నగారికి అంటే మేము కూడా చెప్పుకోవాలి. మేము మా నాన్నగారికి 4 పిల్లలు, 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు, అందరూ హైర్ స్టడీస్ సర్టిఫికేట్. అబ్బాయి రాజకీయ, అమ్మాయి బీటెక్. మా నా తర్వాత చెల్లెలు, ఆ అబ్బాయి ఎంఎస్ డాక్టర్ ఆర్థోపెడిక్, ఆ అమ్మాయి అంటే ఇంకో చెల్లెలు ఆడు సీఎస్ చార్టెడ్ అకౌంట్, ఇంకొక అబ్బాయి ఎంఎస్ జర్మనీ చార్టెడ్ పీహెచ్డీ చేస్తున్నాడు జర్మనీ. అండ్ మా తమ్ముడు ముగ్గురు పిల్లలు బీటెక్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు. అంటే నేను చదువుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసి బిడ్డలు చదివిస్తాను. ఆస్తులు కూడా అన్ని చదివిస్తాను. ఇది అమ్మకూడదు, ఇది అమ్మితే ఇది అవుతుంది అని మేము అట్లా అనుకోలేదు. ఆస్తులు అమ్మైనా సరే పెట్టాలి. ఇవాళ మేము వెబ్సైట్ హైర్ స్టడీస్, పిల్లలంతా హైర్ స్టడీస్. అందుకని హైర్ స్టడీ ఎక్కడైతే ఉంటుందో వాటి గవర్నమెంట్ పెట్టారు. టీచర్ గారి పిల్లలు, పెద్ద అమ్మాయి అమ్మాయి అమెరికా,
చిన్నాడు ఐఐటి గోల్డ్ మెడలిస్ట్ అంటే పాప బీటెక్ మేడం గారు అబ్బాయి అమెరికా ఎన్ని ఎలా వచ్చినాయి కష్టపడాలి కష్టపడితేనే వస్తాయి కష్టపడితే ఏది రాదు ఇంకొక విషయం కూడా చూద్దాం మనం లేని వాళ్ళని మనకు ఆస్తి లేదు అనే ఆలోచన ఎవరిలోనూ రాలేదు ఈ ప్రపంచంలో వస్తూ ఎప్పుడు సంపాదించి ఎప్పుడు ఎప్పుడు తీస్తారు ఒక కీర్తి ఒక శాస్త్రం కీర్తి సంపాదించుకోండి కీర్తి అంటే ఎలా అవుతుంది మంచి పనులు చేయాలి మంచి నడవడిక ఉండాలి రూపాయి ప్రాధాన్యత కాదు రూపాయి వల్ల మనం ఏం సాధించలేము మన కరోనా టైంలో కోట్ల రూపాయలు మనం ఏం సాధించగలిగారు ఎవరైనా సేల్ చేశారా ఏమైనా చేయరా అంటే డబ్బు కావాలి కానీ ఎంతవరకు 1 కోట్లు సంపాదించాం అనుకోండి 10 కోట్లు దానం చేయండి 10%. మీ అందరికి చిన్న సలహా చెప్పి నేను ముగిస్తాను. మీరందరూ చదువుకుంటున్నారు, రేపు పొద్దున్న పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదిస్తారు. మీరు డాక్టర్ ఉండొచ్చు, ఇంజనీర్ ఉండొచ్చు, సైంటిస్ట్ ఉండొచ్చు, పొలిటికల్ లీడర్ ఉండొచ్చు, ఎనీథింగ్ ఏదైనా కావచ్చు. స్టేట్ మనకు ఎవరు తెలియదు, ఎవడో ఇప్పుడు ఏమవుతారు ఎవరో చెప్పరు. మీరందరూ ఏం చేస్తారు, ఉద్యోగం సంపాదించిన తర్వాత 100కి 1 రూపాయి మీరు సంపాదించే జీతంలో 1 రూపాయిని దానం చేయడం అలవాటు చేసుకోండి. అది మనం ఉన్నత శిఖరాలు తీసుకెళ్ళి 100కి 1 రూపాయి అంటే 1000 రూపాయలు సంపాదించి ఎంత దానము అట్లా మీరు అది గుర్తుపెట్టుకోండి. అది కూడా దేనికి విద్యకి లేదా వేరే సార్లు ఏది పడతా నిజంగా ఆకలేదు వాళ్ళు ఆకలేదు అందరికీ డబ్బు కానీ చాలా పూర్వం రోజుల్లో అన్నం పెట్టుకొని డబ్బులు ఇచ్చే తీసుకుంటున్నారు. కాబట్టి ఆ సాందర్భం చేసి అలవాటు చేసుకెళ్ళి అందరూ కూడా మంచిగా చదువుకోండి. ఎగ్జామ్ రాయండి. 550 ఎవరికి వస్తాయి పైన చేస్తారు. వెరీ గుడ్. మీ పేరు నిఖిల్. నాకు ఎవరు ఇద్దరు 550 పైన సాధిస్తారు. నేను ఎగ్జామ్ పైన అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. దేవుడే లేడనే మనిషున్నాడు, అమ్మే లేదను వాడు అసలే లేడు. దేవుడే లేడనే మనిషున్నాడు, అమ్మే లేదను వాడు అసలే లేడు. తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు, ఆ తల్లి రుణం తీర్చుకున్న బ్రతుకే బ్రతుకు. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట. అమ్మంటే అంతులేని ప్రేమరా, అది కలకాలం తరగని భాగ్యమురా. అమ్మ మనసు అమృతమే చిందురా, అమ్మ వడిలోన స్వర్గమే ఉందిరా ఉందిరా. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట. అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే, అందరికీ ఇలవేలుపు అమ్మ ఒక్కటే. అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే, అందరికీ ఇలవేలుపు అమ్మ ఒక్కటే. అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏది, అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏది. అమ్మ అనురాగం ఇక నుంచి నీది నాది. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా పిల్లలు చక్కగా మోటివేట్
నేను ఇంకా ముందే మిమ్మల్ని ఆహ్వానించి ఉండాల్సింది అనిపిస్తుంది. మాకు తెలియలేదు. ఇక్కడ నేను కూడా కొత్త కాబట్టి అండ్ మా స్టాఫ్ కూడా కొత్తగా వచ్చారంటే కూడా దాదాపుగా. సో నెక్స్ట్ ఇయర్ ఇంకా ముందుగానే మిమ్మల్ని మా స్కూల్కి వచ్చి మా స్టూడెంట్స్ని చక్కగా మోటివేట్ చేయాలని నేను కోరుతున్నాను. సార్ పాట విన్నాక చాలా నేనైతే చెప్పాలంటే మా గ్రాండ్ మదర్కు చాలా ఎఫెక్షన్ అండి. ఈరోజు నాకు ఈ పాట విన్నాక మా గ్రాండ్ మదర్ గుర్తొచ్చారు. నిజంగా లేని లోటు నేను ఇప్పటికీ ప్రతిరోజు ఫీల్ అవుతూ ఉంటాను. సో ఎప్పుడు కూడా మనం చిన్న చిన్న సక్సెస్ ఏది దొరికినా కూడా మన గురించి ముందుగా సంతోషించేది మన పేరెంట్స్. అలాగే మన మీద ఎక్కువగా అఫెక్షన్ ఉండేవాళ్ళు. అలా పేరెంట్స్ని కానీ గ్రాండ్ పేరెంట్స్ని కానీ ఎప్పుడు నెగ్లెక్ట్ చేయవాళ్ళండి. వాళ్ళు ఉన్నవరకే మన గురించి ఆలోచించేవాళ్ళు, మన గురించి ప్రే చేసేవాళ్ళు, ప్రతి క్షణం ప్రే చేసేవాళ్ళు వాళ్ళే. సో మీ పేరెంట్స్ గురించి చాలా జాగ్రత్తగా చాలా మంచిగా వాళ్ళతో బిహేవ్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే ఈరోజు ఇక్కడికి రావడానికి చెప్పాను కదా, మళ్ళీ టీచర్గా మళ్ళీ పిల్లల మధ్యలోకి రావాలని చెప్పి. ప్లస్ నా హస్బెండ్ దాసరి స్వతంత్ర ప్రసాద్ రాష్ట్రపతి అవార్డు గ్రహీత కేఆర్ అవార్డు తీసుకున్నారు. లయన్స్ క్లబ్, యునెస్కో క్లబ్, రోటరీ అన్నింటిలో వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఉండేవాడు. ఆయనకి కూడా ఇంట్రెస్ట్. తను చదువుకుంటూ ఇద్దరు పిహెచ్డి పోటాపోటీలు, ఇద్దరు నువ్వు ఒక డిగ్రీ చేస్తే నేను ఒక డిగ్రీ చేస్తాను, పోటాపోటీలుగా చదువుకున్నాను. పిహెచ్డి తర్వాత నాకు వచ్చింది. అలా ఇద్దరం సక్సెస్ఫుల్ లైఫ్ని, నా పిల్లలు నా దగ్గరే చదువుకున్నారు, అది ఒకటి గర్వంగా చెప్పుకుంటాను. గవర్నమెంట్ స్కూల్లో చేసుకున్న నా పిల్లలు నా దగ్గరే చదువుకొని మంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళాను. ఎక్కడ చదువుతా చెప్పుకున్నాడు, ఎక్కడ చదివా ఉన్నది కాదు, ఇంత బాగా చదువుకున్నాను. అలాగే 10th క్లాస్ అనేది టర్నింగ్ పాయింట్ లైఫ్ మొత్తానికి. తర్వాత పిల్లర్ లాంటిది. ఇక్కడ మంచి ఫౌండేషన్ వేసుకుంటే, మంచి మార్కులు తెచ్చుకుంటే ఆ సర్టిఫికెట్ లైఫ్ లాంగ్, ఇప్పుడు ఎంత వయసు వచ్చినా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఫస్ట్ అనేది 10th క్లాస్ మార్కులు. దేనికైనా సరే 10th క్లాస్ సర్టిఫికేట్ కాబట్టి మంచి ఫౌండేషన్లో మంచి స్టేజ్లో ఉన్నారు. ఇప్పుడు చక్కగా చదువుకొని చక్కగా సక్సెస్ కావాలని కోరుకుంటూ ఆయన జ్ఞాపకార్థం ఆయనలాగా మంచి ఉన్నత స్థితికి అందరూ ఎదగాలని కోరుకుంటూ రాష్ట్రపతి అవార్డు గ్రహీత దాసరి స్వతంత్ర ప్రసాద్ గారు అంటే రేపల్లి టౌన్లో తెలియని వాళ్ళంటూ లేదు. అంత చక్కగా ఇన్స్పిరేషన్ ఇస్తూ అందరికీ స్పీచ్ అంటే ఎంత వాళ్ళైనా సరే అట్లా కామ్గా కూర్చునే స్పీకర్ అయినా అంత చక్కగా మోటివేట్ చేస్తూ పిల్లల్ని పెద్దవాళ్ళతో సహిత నేను చదవనన్నోళ్ళని కూడా చదివిస్తాను. పక్కన కూర్చోబెట్టి వాళ్ళకి అప్లికేషన్ తెప్పించి ఆయన అన్ని పూర్తి చేసి వాళ్ళతో సంతకాలు పెట్టించి పోస్ట్ చేయించి అట్లా చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఈరోజు కూడా టీఎస్పీ గార్డ్ అంటారు, దాసరి స్వతంత్ర ప్రసాద్ దేవుడు లాంటి వాడు అని ఈరోజు కూడా టీఎస్పీ అంటే తెలియనటువంటి వాడు రేపల్లి టౌన్లోనే లేదని గర్వంగా చెప్పుకుంటారు. ఆయన జ్ఞాపకార్థం ఈ రోజున పిల్లలకి ఇచ్చి ఆయన బ్లెస్సింగ్స్ ఎక్కడున్నా కానీ విద్యార్థులకు అందాలని కోరుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ సందర్భంగా ఈ రోజున ఇవ్వటం జరుగుతుంది. చిన్న చిరుకానికే అనుకోండి, నెక్స్ట్ టైం ఇంకోసారి మంచిగా ప్రోగ్రామ్ నిఖిల్ ఎలా మచ్చన ఒకరికి ఇస్తాను తర్వాత మేడం